తప్పులు చేశావా, గతంలో ఇలా బతికావా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, నా కాళ్ళు అట్టుకుంటావా, నువ్వెందుకురా నాకు నన్ను పాడు చేయడానికి, వద్దు అని అనొచ్చా గురువు? అనకూడదు. శిష్యుడి గతంతో నీకేమి సంబంధం? ఇప్పుడు మారతానని వచ్చి నీ పాదములు పట్టుకున్నాడు, అనుగ్రహించడం ఒక్కటే నీకు కావాలి. ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక గడ్డి తింటుంది ఆవు. మనకు అక్కర్లేనటువంటి కాలువలలో ప్రవహిస్తున్న నీరు తాగుతుంది. గబగబా తిని ఏ పామో పైకొచ్చి కరవకుండా తినేసి ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా పడుకుని కడుపులో ఉన్న గడ్డిని లొంగ చుట్టి పైకి తెచ్చి మళ్ళీ నవిని జీర్ణం చేసుకుంటుంది. గొప్ప పాలు తయారు చేస్తుంది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేసినా, విష్ణువుకి అభిషేకం చేసినా స్వర్గలోకవాసం వస్తోంది, ఇహము పరము ఇస్తోంది. తల్లి లేని బిడ్డలు కూడా పసిపాలు ఆవు పాలు తాగుతున్నారు, రోగులు ఆవు పాలు తాగుతున్నారు. ఇంత సారభూయిష్టమైనటువంటి పాలని ఇచ్చినటువంటి ఆవు తాను ఇంత కష్టపడి పాలు తయారు చేసుకుంటే, తయారు చెయ్యడానికి ముందర మాత్రం తాను గబగబా తిన్నటువంటి గడ్డి యొక్క లొంగలను కడుపులోంచి మళ్లీ వెనక్కి తెచ్చి నవిలి మింగి పాలు తయారు చేసింది తప్ప, అమ్మా ఆకలేస్తోందమ్మా పాలుదులమ్మా అని చెప్పి దూడ పరిగెత్తుకొచ్చి శిరములను పట్టుకుని చప్పరించి పొదుగులో 4 గుద్దులు గుద్దితే అయ్యో దూడకు ఆకలేస్తోందని పాలు విడిచిపెట్టిన ఆవు తర్వాత యజమాని వచ్చి దూడను తీసుకెళ్లి కట్టేసి పాలు పితికేసుకుంటున్నా వెనక్కి తీయడం మాత్రం చేతకాక పాలు తెలిసింది. దానికి దయాగుణం ఉండబట్టి కదా ఇంత కష్టపడి తయారు చేసిన పాలు మనకిచ్చేస్తోంది. ఈ పాలు పట్టుకెళ్లి అభిషేకం చేస్తే పాపములు పోగొట్టుకుని ఉత్తమ గతులు పొందుతున్నావు, నేను ఇంటికి ఇవ్వాలి పాలన ఆవు అడుగుతోందా? దయ కలిగినది కాబట్టి ప్రార్థన కాదు, వెళ్లి 4 గుద్దులు గుద్దితే పొదుగులో పాలు వదులుతోంది. వాడు ఎటువంటి వాడు నీకు అనవసరం. ఇవాళ మారి వచ్చి ఆవు పొదుగులో దూడ గుద్దినట్టు వచ్చి పాదముల మీద పడి గురువుగారు 4 మంచి మాటలు చెప్పి నా జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు. అందుకే గురువు యొక్క మొదటి లక్షణం దయ. ఆ దయ కలిగిన వాడు కాబట్టే దీపపు ఒత్తి కాలిపోతూ వెలుతురిచ్చినట్టు తన ఆయుర్దాయం తరిగిపోతోంది, తాను కష్టపడుతున్నాడు, తాను ఇబ్బంది పడిపోతున్నాడని తెలిసిన్నప్పటికీ కూడా శిష్యులకు ప్రబోధం చేస్తూనే ఉంటాడు, ఉద్ధరణ మార్గం చూపిస్తూనే ఉంటాడు. అది వ్యాస భగవానుడు గురువులకు గురువై లోకమునకు అందించాడు. అందుకే దయాపరు కౌరవ్య పితామహున్, ఆ కౌరవులందరికీ కూడా పితామహుడు తాతగారైనటువంటి వాడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు ఆయన కొడుకులేగా, కాబట్టి కౌరవులకు తాతగారేగా. కౌరవులు అన్నప్పుడు పాండవులు కూడా అందులోకి వచ్చేస్తారు, కురువంశములకు చెందినవారు కాబట్టి. కౌరవులకు తాతగారైనటువంటి వాడు, తాతగారు అనేటప్పటికీ వయస్సులో పెద్దవాడు కదా, గౌరవనీయుడు కదా. మరి అటువంటిది ఆ పాండవులలో అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడికి వ్యాస భగవానుడు ఎంతటి పూజనీయుడై ఉంటాడు. అటువంటి పూజనీయుడు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు. ఇది వ్యాసుల వారి గొప్పతనం. వ్యాసుడు కేవలముగా శిష్యులను మాత్రమే ఉద్ధరించలా. నేను ఈ భారతాన్ని పంచమ వేదంగా ఇవ్వకపోతే, భాగవతాన్ని ఇవ్వకపోతే లోకమునకు ధర్మాన్ని చెప్పేవాడెవరుంటాడు? ఈ మనుష్య జాతి అంతా ఏమైపోతుంది అని మనుష్యులకందరికీ కూడా ధర్మాన్ని నేర్పినటువంటి మహానుభావుడు, జనుల యొక్క హితమును కాంక్షించినటువంటి వాడు. జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు. ఎప్పుడు జింక చర్మం కట్టుకుని ఉంటాడు. ఎందుకని అంటే అపారమైనటువంటి బ్రహ్మచర్యమునకు, గొప్ప తపస్సుకు ఆ కృష్ణాజినం గుర్తు. అంటే అంతటి తపోనిధి, ఎప్పుడూ తపస్సులో ఉంటాడు. నడిచి వెళ్ళిపోతున్నటువంటి రాశీభూతమైనటువంటి తపస్సే వ్యాస భగవానుడు. అందుకే కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు. మనకి భారతంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు నల్లగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. కృష్ణుడు నలుపు, ద్రౌపది నలుపు, అందుకే ఆవిడికి కూడా కృష్ణ అని పేరు. వ్యాసుడు నలుపు కాబట్టి ఆయన నీలాంబుదవర్ణదేహు. బాగా నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎటువంటి కాంతితో ఎటువంటి రంగుతో ఉంటుందో అటువంటి వాడు. ఎందుకు ఏ నల్లగా ఉన్నాడు అన్నప్పుడు ఇంకొకటి వేయకూడదా ఉపమానం? మేఘంతో పోలుస్తుంటారు. ఎందుకు? ఘనశ్యాం అంటూ ఉంటారు. ఘనశ్యాం అంటే నల్లని మబ్బు వంటి కాంతి కలిగినటువంటి వాడు అని. మబ్బు ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగి
తీయటి నీటిగా మార్చి ఆధారం లేనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి పగలు 45 డిగ్రీల ఎండకాసిందని శోషించిపోయి తప్పించిపోయి విసురుకొని తాళలేక ఇక నీరసపడిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి కల్పించడానికి వీడొచ్చి నాకు స్వాగతం పలికాడా లేదా అని కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ వచ్చి వర్షించేసి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లన్నీ ఒలకబోసేసి తాను దూది పింజలా అయిపోయి వచ్చినప్పుడు నిండు గర్భిణిలా మెల్లగా వచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకెవడైనా లేచి కృతజ్ఞత చెప్తాడా అని చూడకుండా దూది పింజలా అయిపోయి వడివడిగా ఆకాశంలో వెళ్ళిపోతుంది. నాకు కృతజ్ఞత చెప్పమని కూడా అడగదు. మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతనం మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకములకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా ప్రమాణవాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్చబడకపోతే దేనితో పోల్చబడతాడు? అందుకే నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్, ఆయన పొడుగు ఎంత ఉంటాడో దానికి తగినటువంటి లావుగా ఉంటాడు. ఏదో పొట్టిగా లావుగా ఉన్నాడండి అండం కుదరదు, పొడుగ్గా బక్కగా ఉన్నాడండి అండం కుదరదు. ఎలా ఉండాలో అలా ఉంటాడు. అది దేహమునకు ఉండవలసినటువంటి సౌష్ఠవం. కాబట్టి అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు, ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి యొక్క ఎర్రటి కాంతి అరుణకాంతులు ఎలా ఉంటాయో అటువంటి అరుణకాంతులతో కూడుకున్నటువంటి జటాజూటమున్నవాడు, అటువంటి జటలతో కూడుకున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు. ఎందుచేత ఆ జుట్టుకి తైల సంస్కారం ఉండదు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు. అలా తపస్సులో ఉన్న కారణం చేత ఆ జుత్తంతా కూడా ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క ఎర్రటి కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో కూడినటువంటి కేశపాశంగా మారిపోయింది. గత రాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు. ఇది చాలా చాలా గొప్ప మాట సుమండి. ఇది ఏదో పద్యంలో చదివేసి చెప్పేసినంత తేలిక విషయం కాదు. మనసు పట్టుకోవాలి అంటే రెండే కారణాలు ఉంటాయి దానికి. ఈ రెండు కారణాల చేతే పట్టుకుంటుంది. ఒకటి రాగము చేత పట్టుకుంటుంది. నాకు ఎవరి మీదైనా చాలా ప్రేమ ఉందనుకోండి, అక్కడే జరుగుతుంది. నాకు మా అబ్బాయి అంటే చాలా ప్రేమ అనుకోండి, ఏం చేస్తున్నా వాడి గుర్తొస్తాడు. పొద్దున నిద్ర లేవగానే వాడు గుర్తొస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు, పలహారం చేస్తున్నాడు అనుకోండి, వాడికి పాపం ఇది ఇష్టం, తింటున్నాడో లేదో. భోజనం చేస్తున్నాడు అనుకోండి, అయ్యో కొత్త ఊరగాయ వేసిందే భార్య, వాడు తిన్నాడో లేదో, వాడికి ఇష్టం పాపం కొత్త ఊరగాయ. ఏది చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకని? రాగం ఉన్నది కనుక. అంటే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. నాకు ప్రేమ ఉంది కాబట్టి పట్టుకుంటుంది మనసు. ద్వేషం ఉందనుకోండి అలాగే పట్టుకుంటుంది. నాకు ఎవరి మీదో విపరీతమైన కోపం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని మీరు ఎంత మళ్ళిద్దామని ప్రయత్నం చేయండి, మళ్ళీ వెళ్ళి ఆ దుర్మార్గుడు నాకు ఇంత అపకారం చేసేశాడు అని చెప్పి వాణ్ణే పట్టుకుని సతాయించేస్తుంటుంది. మీకు పరీక్ష ఏమిటో తెలుసా? మీరు రాగము ద్వేషము దాటి నిలబడగలుగుతున్నారా అని పరిశీలించుకోవాలంటే ఓ పుస్తకాన్ని చదివి కొంతసేపు పుస్తకాన్ని మూసి మీరు ఆ పుస్తకంలో ఎంత విషయాన్ని గమనించారు అని ఆలోచిస్తే, మీరు ద్వేషంతో కానీ రాగంతో కానీ ఉంటే కళ్ళు పుస్తకాన్ని చదువుతాయి తప్ప పుస్తకంలో ఉన్న విషయం మస్తిష్కంలోకి వెళ్ళదు. మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒక చోట చూశా, వెంకటేశ్వర స్వామి సహస్రదీపాలంకార సేవకొచ్చి కూడా ఎవరినో తలుచుకుని దెబ్బలాడుకుంటున్నారు అక్కడ. గతరాగద్వేషం, ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు, మమకారము పెట్టుకోడు ద్వేషము పెట్టుకోడు. ఆయనకంటూ మమకారం ఉంటే శాస్త్రము వలన మమకారం అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన మనసు పట్టుకోవడానికి కారణాలు ఏమున్నాయి? ఏ రాగము లేదు ద్వేషము లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట అది వింటుంది అని గుర్తు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిమండి. అసలు మన జీవితంలో మన మాట విననిది అన్నది ఎవరైనా ఉంటే మనసు ఒకటే. ఎందుకని అంటే నువ్వు ఇది చెయ్యి అనగానే అది చేసేసింది అనుకోండి, మనిషి తరించిపోలా. భారతాన్ని పట్టేసుకోడు, రామాయణాన్ని పట్టేసుకోడు, భగవంతుడిని పట్టేసుకోడు. అలా పట్టుకోకుండా పారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంత అల్లరి వచ్చింది, ఇంత వాంగ్మయం వచ్చింది. లేకపోతే ఎంత తేలికండి, మనసు చెప్పిన మాట వింటే మనసుని సంస్కరించడానికి వాంగ్మయం అంతా వచ్చింది. వ్యాసుడికి ఈ ఇబ్బందులు లేవు, ఆయన మనసుని గెలిచాడు. గతరాగద్వేషం,
ఆయనకి రాగము లేదు, ద్వేషము లేదు. అందుకే ఆయన మనసుని పిలిచి ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాడు. మీరు చూడండి, ఓ ఎద్దుని మొట్టమొదట్లో బండి ఎత్తి కాడి కింద తల పెట్టమంటే మెడ పెట్టమంటే పెట్టదు. కానీ కొంతకాలం అలవాటు అయిపోయిందనుకోండి, రెండెద్దులు పడుకునుండగా రైతు ఎద్దుల్ని ముందు లేపడం, తాను వచ్చేసి బండి ఎత్తి పట్టుకుని ఆ కాడి ఇలా పైకి ఎత్తి పట్టి రెండెద్దుల వంక చూసి అంటాడంతే. అనగానే రెండెద్దులు లేచొచ్చి మెడ పెట్టేస్తాయి కాడి కింద. అంటే ఒక చిన్న సంజ్ఞ చేస్తే పట్టుకున్నాయి. అంటే తన మాట వినడం అలవాటు అయిపోయింది ఎద్దులకు. ఇంకా వాటిని లేపి తర్వాత బండెత్తాడు. బండెత్తి ఒకసారి ఏదో సంజ్ఞ చేశాడు, అంతే. ఎద్దులు వచ్చాయా లేదా? అంటే తన మాట ఎద్దులు వింటున్నాయి, ఎద్దుల దగ్గరికి వెళ్ళాడు. తన మాట మనసు వింటోంది, ఇంకా మనసుతో గొడవలేదు. వెళ్ళి పట్టుకో అంటే పట్టుకుంటుంది. ఓసారి ఆ విషయం కూడా ఆలోచించు, లేకపోతే లేనిపోతే ఇబ్బంది కదా, ఒకసారి ఆలోచించు అంటే ఆలోచించు. ఇంకా దాని ఊసి వదిలిపెట్టు. 24 గంటలు అదే. జీవితం పాడైపోట్లా, కాలం పాడైపోట్లా, భారతం పట్టుకో అంటే పట్టుకుంటుంది. అది మాటలండి, అదంత తేలిక. ఆ స్థాయికి వెళ్ళడం ఎంత గొప్ప విషయం. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ఈ దేశంలో ఎవరు గౌరవింపబడ్డారు అంటే మనసుని అలా సంస్కరించుకున్నవాడెవరో వాడు గౌరవింపబడ్డాడు. అందుకని ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టారు. రాగద్వేషములకు నిలయమైపోయిన వాడు ఎంత పెద్ద ఆసనం మీద కూర్చుంటే మాత్రం ఉపయోగమే ఉంటుంది. రాగద్వేషములను జయించిన వాడు ఆ ఆసనం మీద కూర్చోవడానికి అర్హతను పొందుతాడు అన్నది భారతం యొక్క సిద్ధాంతం. కాబట్టి ఉజ్జద్దివాకర రుప్పింగ జటా కలాపుగత రాగద్వేషం నిర్మత్సరం. మాత్సర్యము లేదు ఆయనకి. మాత్సర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరి ఎందైనా దోషం చూపించాలనిపించింది అనుకోండి, అంటే మనకు ఆయన అంటే కిట్టదు. ఎందుకు కిట్టదు అంటే, మనలా ఆయన పాడైపోయే మార్గంలో లేడు అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఆయన మీద అసూయ పెరుగుతుంది. అసూయ పెరిగితే ఏం చేయాలి? లేని దోషములు ఉన్నట్టుగా చెప్పాలి. ఇదంతా లేనిపోని అక్కర్లేని కార్యక్రమాలు. మీరు సాధారణంగా చూడండి, సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు. మీరు ఈ ముగ్గురిని దాటి బతకడం మీకు సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు సమాజంలో కనపడతారు. 2, మీతో సమానులు కనపడతారు. 3, మీకన్నా అధికులు కనపడతారు. పతనం అయిపోవడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? మనసుకి ఏ శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేకుండా మనసు తనంత తాను ఏమని ప్రతిస్పందిస్తుందంటే, నాకన్నా తక్కువ వాడు కనపడ్డాడు అనుకోండి, ఆయనకి ఏమొచ్చండి? అహంకారం. నాతో సమానుడు కనపడ్డాడు అనుకోండి, ఏముందండి? ఆయన బీకాం చదువుకున్నారు, నేను బీకాం చదువుకున్నాను. ఆంగ్ల భాషలో అయితే ఇంకా తేలిక మాట ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఈజ్ మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటాడు. నాతో సమానమైన హోదా అండి. నేను సంతకం పెడితే ఎంతో, ఆయన సంతకం పెడితే ఏమిటి? ఆయన గొప్ప. సమానుడు, ఆదరణ లేదు. తనకన్నా అధికుడు, రంధ్రాన్వేషం. అబ్బే ఏదో వచ్చేసాడు కానండి ఆ పదవిలోకి, ఏమొచ్చండి ఆయనకి? ఇక నువ్వు ఈ ముగ్గురి నుంచి తప్పించుకోలేవు కాబట్టి సమాజమునందు నువ్వేమవుతున్నావు? ఈ ముగ్గురితో సమన్వయంలో పతనమైపోతున్నావు. ప్రతి క్షణం నువ్వు జారిపోతున్నావు. ఇతరుల్ని ఏమన్నావో నాకు అనవసరం, వాళ్ళు ఏం పడ్డారో నాకు అనవసరం, నువ్వు పాడైపోయావా లేదా? ఇది తిరిగిందనుకోండి, తనకన్నా తక్కువ వాడు కనపడ్డాడు. ఒకనాడు నాకు తెలుసా, ఈనాడు ఈయనకన్నా నేను కొంచెం పై స్థాయిలో నిలబడ్డానుగా సాధన చేసి, ఆ భగవంతుడు అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయికి ఎడతాడో. ఎందుకయ్యా బెగ్గపెట్టుకుంటావు? ఒక మాట చదివితే రాంది 10 మాటలు చదవయ్యా. ఒక మాట నిలబడిన మనసుని 10 మాటలు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయ్యా. నీ మనసు నీ మాట వినకపోతే 10 మాటలు ప్రవచనాలు వినవయ్యా, 10 మాటలు భారతం చదవయ్యా. ఇప్పుడు తనకన్నా క్రిందివాడి పట్ల ఆదరభావంతో ఉంటాడు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు. ఇప్పుడు పాపాన్ని మూటకట్టుకోడు. తనతో సమానుడు కనబడ్డాడు. నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు. స్నేహభావం, ఆయన పట్ల సోదరభావం. ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు. కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు. తనకన్నా అధికుడు కనబడ్డాడు. ఎంత పుణ్యం చేశాడో, గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే, ఎంత మందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు, ఇంత గొప్పవాడయ్యాడు.
ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు, ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు, ఇన్ని గ్రంథాలు రాశాడు, ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో, ఎంత సాధన చేశాడో, ఎంత కష్టపడి చదివారో. ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగగలగాలి, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు. మాత్సర్యమన్నది లేకపోతే ఈ ముగ్గురి పట్ల సమాజమునందు నువ్వు ఉదారుడవై నిన్ను నువ్వు నిరూపించుకుని ఉదాత్త భావన చేత నిలబడి 10 మందికి ఆదర్శప్రాయుడవవుతావు. కాదు, ఈ ముగ్గురి పట్ల పెడసల భావంతో ప్రవర్తించావు, దీనికి కారణం మాత్సర్యం. ఈ మాత్సర్య భావన ఉంది నీకు. ఈ ముగ్గురు కాకుండా ఇంకా 4వ వాడు ఎక్కడ తగులుతాడు? ఒకవేళ తగిలితే మాత్రం ముగ్గురితో సాధించలేంది 4వ వాడితో నువ్వేం సాధిస్తావు? నువ్వంటే నా బోటిగాడు, మిమ్మల్ని కాదు. కాబట్టి ఇది వ్యాసుడు సాధించాడు. ఇటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు ఆసనం మీద, చెప్పకుండా ఎలా ఉంటారు అన్నయ్య గారు? ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు వ్యాసుడికి నమస్కరించకుండా ఉండగలరా? అటువంటి మహానుభావుడు భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చుని అర్ఘ్యపాద్యాదులు అందుకుని జనమేజయుడి చేత పూజింపబడి దర్శనమిస్తున్నాడు. ఇంతటి మహోత్తరమైనటువంటి విశాల హృదయము కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేయిస్తే అద్భుతమైనటువంటి విషయం వస్తుంది. ఆ ప్రశ్న వెయ్యడం కూడా చేతనయ్యి ఉండాలి. లోపల ఆర్తి ఉందనుకోండి, ప్రశ్న అంత గొప్ప ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు గురువు గారు జవాబు చెప్పడానికి ఎన్ని వేల మంది ఉన్నారని చూడరు. ఇదొక తమాషా. ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి అగస్త్యుడు ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు? రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశాడు. భాగవతం 12 స్కంధాలు చెప్పడానికి సుఖబ్రహ్మ ఎన్ని వేల మంది ఉన్నారు సభలో చూశాడా? పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు. భగవద్గీత చెప్పవలసి వస్తే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కృష్ణ పరమాత్మ ఎంతమందికి చెప్పాడు? అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. సభలో ఇన్ని వేల మంది ఉండాలని కోరుకోకూడదు. ఆధ్యాత్మిక సభల్లో ఒక్కడైనా సరే చక్కగా దాని ఎందు పూనిక ఉన్నవాడు ఉంటే పరమ సంతోషంతో చెప్పగలగాలి. కొన్ని వేల మంది దాని ఎందు ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే మరీ సంతోషం, దానికి అభ్యంతరం ఏముంది? కాబట్టి అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి. అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయం లోకానికి అందుతుంది. అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి? ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు వ్యాస భగవానుణ్ణి అన్ని ప్రశ్నలు. ఆ పద్య రచనకు ఉన్నటువంటి అందం, ఇది మన కవుల యొక్క గొప్పతనం. అటువంటి తెలుగు నాట పుట్టాం, అటువంటి తెలుగు సంస్కృతికి వారసులం. అటువంటి నన్నయ్య గారిని గౌరవించడం, తిక్కన గారిని గౌరవించడం, ఎర్రన గారిని గౌరవించడం, పోతన గారిని గౌరవించడం మన తండ్రిని, మన తాతని, మన ముత్తాతని గౌరవించడంతో సమానం. వారికి గౌరవించద్దు? ఎంత గొప్ప పద్య రచన చేశారో చూడండి మహానుభావుడు. ఆ వచ్చి కూర్చున్న వ్యాసుడితో అంటున్నాడు జనమేజయుడు, ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధమపార పరాక్రమములు చేసిరి మీ పంపు సేయరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కల తెరంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునీంద్ర వంద్య. సన్మునీంద్రుల చేత నమస్కరింపబడేటటువంటి గొప్ప వైభవము కలిగినటువంటి ఓ వ్యాస మహర్షి, నాకు మీరు తాతలు కదా, మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఆర్తి కలిగిన వాణ్ణి, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏదో మా తాతలు పాండవులు కౌరవులు అని దెబ్బలాడుకున్నారు అని విన్నాను. ఎందుకని? జనమేజయుడు, ఆయనకి ముందు పరీక్షిత్తుకు ముందు అభిమన్యుడు, అభిమన్యుడి తండ్రి అర్జునుడు. ఆ కాలంలో కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎంత గొప్పగా అడుగుతున్నాడో చదవండి. మీరున్నారు కదా ఆ సమయంలో వ్యాస భగవన్ భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన మహాధర్మాత్ముడు కదా, నిజానికి రాజ్యమంతా ఆయనది కదా. కానీ చేసిన ప్రతిజ్ఞ చేత తృణప్రాయంగా రాజ్యాన్నంతటినీ విడిచిపెట్టేశాడు కదా. నిజానికి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు మీ బిడ్డలు కదా. అయినప్పుడు తండ్రి మర్యాద ఒకటి ఉంటుంది కదా, అందున మీకు తెలియని తండ్రి కాదు, సమస్త శాస్త్రములు తెలిసిన్నవారు కదా. అటువంటప్పుడు ప్రీతితో, అందులో మీరు చెప్పింది కఠినంగా చెప్పరే,
ప్రీతితో చెప్తారు కదా, ప్రేమతో చెప్తారు కదా బిడ్డలు వృద్ధిలోకి రావాలని. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినం తమ తమ వృత్తుల నుండక. భీష్ముడున్నాడు, మీరున్నారు. పాండవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు, కౌరవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకేం ఇబ్బంది? వాళ్ళు పంచుకోవాలంటే పోయి దెబ్బలాడుకోవచ్చు. వాళ్ళు పంచుకోలేదుగా, మీరు పంచి ఇచ్చారుగా. మీరు పంచి ఇచ్చేటప్పుడు మీకు పక్షపాతం ఉంది అనడానికి అందరూ మీ బిడ్డలేగా. నా 2 కన్నుల విషయంలో నాకు పక్షపాతం ఉంటుందా? తెలిసో తెలియకో ఎప్పుడైనా ఈ చేత్తో ఎవరినైనా కొట్టానేమో, బయట వాళ్ళని కాదు, నా కొడుకునో కూతురునో బుద్ధి చెప్పడానికి ఓ మొట్టికాయో ఏదో వేశానేమో. కానీ ఎప్పుడైనా నా కుడి చేయి ఎడం చేతిని కొడుతుందా? ఎడం చేయి కుడి చేతిని కొడుతుందా? ఎప్పుడైనా కుడి చేతికి క్లేశం కలిగితే ఎడం చేయి కుడి చేయవలసిన పని కూడా చేస్తుంది. అటువంటిది నా 2 చేతులు నాకు ఎంత ప్రేమో, 2 చేతుల పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో, ఈ చేత్తో ఈ చేతిని ఎలా కొట్టనో అలా మీరు కూడా ప్రేమైక మూర్తులు కనుక వాళ్ళిద్దరి ఎడల అన్యాయం చెయ్యరు కదా. భీష్ముడు చెయ్యడు, మీరు చెయ్యరు కదా. మీరు రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా. వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏలుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? కానీ తమ తమ వృత్తులను ఉండక వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఎందుకు పరిపాలించుకోలేదు? అలా పరిపాలించకుండా వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడివారేమి కారణంబున ప్రజాక్షయముగాక భారత యుద్ధమపార పరాక్రమలు చేసిరి. వాళ్ళు ధృతి చెడి బుద్ధి విడిచిపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమికొచ్చి కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారే. యుద్ధం చేసినప్పుడు కేవలం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోలేదుగా. 18 అక్షౌహిణీల సైన్యం యుద్ధం చేసిందే. అన్ని లక్షల మంది తెగటారిపోయారే. నెత్తురు కాల్వలై ప్రవహించిందే. ఇంత యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? మీరుండి రాజ్యం ఇచ్చేశారుగా, భాగాలు పంచి. మీరు ఇవ్వలేనలేదుగా, మీ జోక్యం చేసుకోలేనలేదుగా. ఇచ్చాక కూడా ఎందుకు కొట్టుకున్నారు? కొట్టుకున్న వాళ్ళు కాకుండా యుద్ధభూమికి వచ్చి ఇన్ని లక్షల మందిని వెనకాల తీసుకొచ్చి ఎందుకు కొట్టుకున్నారు? పైగా ఆ కొట్టుకోవడం కోసం అస్త్రాలు ఎందుకు సంపాదించారు? సంపాదించిన అస్త్రాలను అక్కడ ఎందుకు ప్రయోగించారు? ప్రయోగించి నీ కోట్ల మందిని ఎందుకు పడగొట్టారు? ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది. మూల కారణాన్ని అడుగుతున్నాడు జనమేజయుడు. మా పెద్దలు ఎందుకు చేశారు ఈ తప్పు? ఎందుకు అటువంటి యుద్ధం జరిగింది? పైగా భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి మీ పంపు చెయ్యరైరి. పెద్దలైన మీ మాట వినాలి కదా. మీరు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఏమీ చెప్పకుండా మీ ఇష్టం రా, కొట్టుకుంటే కొట్టుకోండి అని ఊరుకోరు కదా. మీరు ఖచ్చితంగా మంచి మాట చెప్పి ఉంటారు. మీ మాట వాళ్ళు ఎందుకు వినలేదు అంటే అన్నిటికన్నా దుర్లక్షణం ఏమిటంటే పెద్దల మాట వినకపోవడం. అక్కడి నుంచే పుడతాయి సమస్తమైనటువంటి పాపకార్యాలు. మీ వంటి మహానుభావుడు అందుబాటులో ఉండగా, అందున దేహబంధుత్వం ఉండగా మీరు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు? పోనీ వాళ్ళు వినలేదు. ఎరిగి వారి నేల వారింపరు. మీరు తలుచుకుంటే వాళ్ళని శాసించలేరా? కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటే చాలదా యుద్ధం చేయాలా 18 అక్షౌహిణీలు? మీ శక్తి సరిపోదా? మీరెందుకు ఆపలేదు యుద్ధం జరగకుండా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి. వ్యాసుణ్ణి కూడా అందులోకి తీసుకొచ్చి అడుగుతున్నాడు. మీరెందుకు ఆపలేదు యుద్ధాన్ని? మీ మాట వాళ్ళు వినలేదు. నా మాట వినలేదండి అంటే సరిపోతుందా? మీరు ఆపాలియా? మీరెందుకు ఆపలేదు? కాబట్టి ఇట్టి గోత్ర కలహమేళ పుట్టే ఇంట్లో యుద్ధం ఎందుకు వచ్చింది? ఆఖరికి సమూలంగా నాశనం అయిపోయారుగా. ఇన్ని లక్షల మంది తెగటారిపోయారుగా. దీనికల తెరంగు తెలియంగా నానతిండు నాకు సన్మునింద్రవంద్య. అసలు నాకు ఇందులో ఉన్నటువంటి మూల విషయం తెలియాలి. ఈ ప్రశ్నలకి జవాబుగా నాకు కావాలి జరిగిన కథంతా. ఈ ప్రశ్నలకి దయచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు చెప్పండి. ఇలాంటి పొరపాటు ఇక మా వలన జరగకూడదు, మా ఇంట్లో ఎవరు చేయకూడదు. ఇది ఎందుకు జరిగిందో తెలిస్తే కదా దిద్దుకోవడం. ఏదో కాలక్షేపానికి కనుక్కోవడానికి కాదు, ఆ తప్పు చేయకుండా ఉండడానికి అడుగుతున్నాడు జిజ్ఞాసు. లేకపోతే నీ కాలక్షేపం కోసం నేను కూర్చుని చెప్పనా అని చెప్పడానికి వ్యాసుడు సిద్ధంగా ఉండడుగా. అందుకని నాకు దయచేసి మీరు చెప్పడం ప్రారంభం చేయండి అని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు ఒక చిరునవ్వు నవ్వి వైశంపాయనుడి వంక చూశాడు. వైశంపాయనుడు వ్యాసుని యొక్క శిష్యుడు. ఆయన వంక చూసి చాలా ఆర్తితో అడుగుతున్నాడు,
ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాలి అంటే మొత్తం పర్వములన్నింటితో కలిపిన మహాభారతాన్నంతటినీ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు భారతం చెప్తే, భారతం వింటే కేవలము ఇతను అడిగిన ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా, ఇంకేమైనా కూడా దొరుకుతుందా అంటే మీరు బాగా గమనించాలి. ఆ ప్రశ్నలకి జవాబు దొరికిందనుకోండి, అది జనమేజయుడికి సరిపోతుంది. అవునా కదా? కాదు, అందులో ఇంకా మనం కూడా తెలుసుకోవలసింది ఏమైనా ఉందనుకోండి, దేశము కాలముతో సంబంధం లేకుండా భారతం ఎప్పటికీ చదువుకోవాలి. అవునా కాదా? అందుకే తను చెప్పలేదు, వైశంపాయనుడి శిష్యుణ్ణి పిలిచి భారతం ఆమూలాగ్రం చెప్పాలి, నువ్వు చెప్పు అన్నాడు. వైశంపాయనుడు ఏం చేశాడు? వెంటనే చెప్పడం మొదలు పెట్టలేదు, గురువు గారు చెప్పమన్నారని. చెప్పమన్న గురువు గారికి నమస్కారం చేశాడు. ఎందుకని? వ్యాసుడు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పి. వ్యాసుడు వెళ్ళిపోయినా గురువు గారిని స్మరించి నమస్కరించాడు. ఈ జాతి గొప్పతనం అది. ఏ పని చేస్తున్నా ఇది గురువు గారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను తప్ప నా గొప్ప కాదు. పక్కన గురువు గారు ఉండి నా చేత చేయిస్తున్నారని చెప్పి గురువుకి నమస్కారం చేసి మొదలు పెడతారు. మళ్ళీ గురువు గారికి మంగళం చెప్పి పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఆ వ్యాసుడికి నమస్కారం చేసి వైశంపాయనుడు ప్రారంభం చేసి చెప్తున్నాడు, ఈ భారతం ఓ జనమేజయ కేవలము నీవడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము మాత్రమే కాదు, ఈ భారతానికి కొంత గొప్పతనం ఉంది. ఏమిటది? కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బైనదాని, వేట్కతో తవిలితం వినుచున్నమారల కభిమత శుభకరం బైనదాని, రాజులకఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని, వాంగ్మన కాయ ప్రవర్తితానీక జన్మాగ నిబర్ఘనం బైనదాని, సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని, సర్వలోక పూజ్యమైనదాని, బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని. నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నానోయ్, నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బైనదాని. ఒక పురుషుడికి, పురుషుడు అంటే జీవుడు అని, మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం. ధర్మము చేత అర్థాన్ని, ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి. అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువుకోవాలి. కాబట్టి అది జనమేజయుడికొక్కడు వింటే సరిపోయేది కాదు. మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా వినదగినది ఏది అంటే భారతమే. కాబట్టి జనమేజయ నీకు చెప్తున్న ఈ భారతం కాలమునందు ఎప్పటికీ చెప్పబడుతుంది. ఒకనాడు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా చెప్పబడుతుంది. అలా చెప్పబడుతూనే ఉంటుంది. ఎన్ని తరాలు వెళ్ళిపోయినా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది చెప్పుకుంటే, ఇది వింటే ధర్మంతో అర్ధకామములు ముడివేసి మోక్షాన్ని పొందడం అలవాటు అవుతుంది కనుక. కాబట్టి కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం అయినదాని, దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదోయ్, అంత గొప్పది భారతం. అందుకని అత్యంత సాధనం అయినదాని, వేట్కతో తవిలితం వినుచున్నమారలకు అభిమత శుభకరం అయినదాని. భారత గ్రంథం కేవలం ఒక పుస్తకము కాదు. పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో, ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది. వైశంపాయనుడు చెప్తున్నమాట. కాబట్టి వేట్కతో తవిలితం వినుచున్నమారలకు అభిమత శుభకరం బైనదాని, రాజులకఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని. రాజులకు భూమిని పెంచి ఇంకా ఇంకా దిగ్విజయయాత్రలు చేసి అఖండమైన సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి శక్తినిస్తుంది. ఎందుకని అంటే రాజు అంటేనే ఆ ఇది ఉండాలి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, భూపసభాంతరాళమున పుష్కల మత్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్, యశమనందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. యుద్ధం వచ్చింది అంటే రాజు క్షత్రియుడు సంతోషంగా వెళ్లి యుద్ధం చేసి భూమిని పెంచుకోవాలి. కాబట్టి రాజులు దీన్ని వింటే మరింత గొప్పగా భూమిని పెంచుకుని రాజ్య పరిపాలన చేస్తారు. అంతేకాదు నిత్యాభ్యుదయం పొందుతారు. ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మము నిలబడుతుంది. ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మాత్మలకు రక్షణ కలుగుతుంది. ఎందుకని? ధర్మము నిలబడాలి అంటే ధర్మాన్ని ఎవరు ప్రబోధం చేస్తున్నారో వాళ్ళు రక్షింపబడాలి. వాడే రక్షింపబడలేదనుకోండి, ధర్మమునందు ఎవరికి పూనికుంటుంది?
ఎవడు ధర్మాన్ని ప్రబోధం చేస్తాడు? కాబట్టి ధర్మాన్ని ప్రబోధం చేసే వాళ్ళని రక్షించడం వలందు ప్రభుత్వములకు అనురక్తి కలుగుతుంది, ప్రభువులకు అనురక్తి కలుగుతుంది. దాని చేత ధర్మము నిలబడుతుంది. ధర్మము నిలబడింది కాబట్టి రాజ్యములకు శాశ్వతమైన కీర్తి కలిగి చరిత్ర పుటలలో స్వర్ణయుగంగా నిలబడిపోతుంది. అంత గొప్ప శక్తిని ప్రభువుకి ప్రచోదనం చెయ్యగలిగిన శక్తి భారత ఇతిహాసమునందు అంతర్లీనముగా ఉన్నది. అందుకే భారతాన్ని చెప్పుకోవాలి, భారతాన్ని వినాలి. కాబట్టి రాజుల కటిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మనక్కాయ ప్రవర్తితానీక జన్మాఘ నిబర్హణం వైనదాని. గత జన్మలలో ఈ శరీరంతో నేను ఎన్ని పాపాలో చేసి ఉండి ఉంటాను, ఈ మనసుతో ఎన్నో పాపాలు చేసి ఉంటాను. ఎవరి దగ్గరో ఏదో మంచి వస్తూ ఉంటే మనసు చేత తస్కరించి ఉండి ఉండవచ్చు. వాడికి అంత మంచిది ఉన్నది అని చెప్పి నేను అసూయ పొంది ఉండవచ్చు. వాక్కు చేత ఎవరినో అనవసరంగా నింద చేసి ఉండి ఉండవచ్చు. శరీరము చేత, మనసు చేత, వాక్కు చేత, ఈ మూడిటి చేత చేసినటువంటి పాపములు భారతాన్ని వినడం వలన తొలగిపోతున్నాయి. అంత గొప్పది భారతం. వ్యాసుడందు కొరకు ఇచ్చాడు. ఇన్ని ప్రయోజనముల కొరకు వచ్చినటువంటిది భారతం. ఇన్ని ప్రయోజనాలతో ఉన్న ఇతిహాసాన్ని మనకిచ్చిన మహానుభావుడు వ్యాస భగవానుడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఇతిహాసమయ్యా ఇది. సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని పరమ సత్యము. ఇందులో ఒక అక్షరము కూడా కల్పితము కాదు. ఇది పరమ సత్యమైన దానిని 1,00,000 శ్లోకములలో మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకు అందించాడు. అందుకే ఇది రచన చేసేటప్పుడు ఆపకుండా రచన చెయ్యగలిగిన వాడైతేనే నేను చెప్తానన్నాడు వ్యాసుడు. నేను వ్రాస్తాను సమాజహితం కోసమని వినాయకుడు ముందుకొచ్చాడు. ఎలా వ్రాస్తావు? ఘంటం పట్టుకు వ్రాస్తూ ఉంటే మధ్యలో ఘంటాన్ని మార్చవలసి రావచ్చు. ఎలా రాస్తావన్నాడు. ఏనుగు అందమేంటి? దాని దంతములే నవలడానికి పనికి రాకపోయినా దంతములు అందం. సమాజ హితము కొరకు నేను వికృతమైన రూపాన్ని పొంది ఒక దంతం విరిగిపోయినా పర్వాలేదు, నా దంతాన్ని విరిచి భారతం రాస్తానని వినాయకుడు తన దంతాన్ని విరిచి రాసి ఏకదంతం, ఒక దంతంతో మిగిలిపోయాడు. అంటే వినాయకుడంతటి వాడు భారతాన్ని లోకానికి అందించడం కోసం తన దంతాన్ని విరిచి వ్రాచాడు అంటే భారతము ఎంత గొప్ప ఇతిహాసమై ఉండాలి, లోకమునకు ఎంత ప్రయోజనకరమై ఉండాలి. కాబట్టి 1,00,000 శ్లోకములలో చెప్పాడయా మహానుభావుడు వ్యాసుడు. సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని. భారతము ఏదో ఒక దేశమునకో ఒక ప్రాంతమునకో చెందినది కాదు, కేవలము ఈ భూలోకమునకు కాదు, సమస్త లోకముల యందు పూజింపబడేటటువంటి ఇతిహాసము భారతం. కాబట్టి సర్వలోక పూజ్యమైన దాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైన దాని. మహాపండితులైనటువంటి వారు కూడా ఏ మహానుభావుడి పేరు చెప్పేటప్పటికి తల ఉంచి నమస్కరిస్తారో ఆయన యొక్క అండలేనిదే, ఆయన అనుగ్రహం లేనిదే మా పాండిత్యములు ఎక్కడ నిలబడతాయని ఏ వ్యాసుడి పేరు చెప్పేటప్పటికి ఇక మారు మాట్లాడకుండా 2 చేతులు జోడించి నమస్కరిస్తారో అటువంటి మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మాంశయందు వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు రచించినటువంటి భారతాన్ని ఓ జనమేజయ నీకు వివరిస్తున్నాను విను అని ప్రారంభం చేశాడు భారతాన్ని. కాబట్టి ఇవాళ అసలు భారతంలో వ్యాసుడు మొట్టమొదట ఎక్కడ కనిపించాడో కనపడడం వల్ల మొదటి ప్రయోజనం భారతాన్ని లోకానికి అందించడం. అలా అందించడానికి సమర్థుడెవరో చెప్పాలంటే వ్యాసుడే చెప్పాలి. అందుకే వైశంపాయనుడిని పిలిచి చెప్పమన్నాడు. ఆ వైశంపాయనుడు తన యోగ్యతని నిరూపించుకున్నాడు. భారత గ్రంథము యొక్క విశేషాన్ని చెప్పి గురువు గారికి నమస్కరించి చెప్పడం మొదలుపెట్టాడు. అంటే భారతంలో వ్యాసుడు కనపడ్డాడు అంటే తగిన కారణం లేకుండా కనపడడు. మొదట కనబడింది యజ్ఞాన్ని పరిశీలించడానికి. యజ్ఞము సరిగ్గా జరుగుతోందో లేదో పరిశీలించాడు, అది వేదాంతర్గతము కనుక. రెండవసారి కనపడ్డాడు అంటే శిష్య ప్రశిష్య సహితంగా వచ్చి లోకమునకు భారతాన్ని అందించడానికి జనమేజయుడి ఆర్తి ఉందని గుర్తించి వచ్చాడు. జనమేజయుడు ప్రార్థించగానే భారతాన్ని లోకానికి అందించడానికి తాను కర్త అయితే యోగ్యుడైన శిష్యుడైన వైశంపాయనుడి చేత భారతాన్ని చెప్పించడం ప్రారంభం చేశాడు. ఈ రకంగా ఇవాళ నేను భారతంలో ఆది పర్వంలో ఏ సన్నివేశం వరకు మీకు మనవి చేశానో అక్కడ వరకు వ్యాసుడు కనిపించి లోకానికి ఇంత ప్రయోజనాన్ని చేకూర్చాడు. మళ్లీ రేపు సాయంకాలం మనం 7 గంటలకి కలుసుకున్నప్పుడు మహాభారతంలో వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడి ఏ ఏ ప్రయోజనములను ఆవిష్కరించాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ. ధర్మబద్ధము కాని అర్థము, ధర్మబద్ధము కాని కామము ఎంత ప్రమాదానికి తీసుకెడతాయి. ఈ విషయం అవగతం కావాలి అంటే భారతాన్ని బాగా చదువుకోవాలి అని చెప్పి, అంతేకాదు అది సమస్తమైన ఈప్సితములను కూడా, అంటే సమస్తమైన ఈప్సితములు అన్న మాటకు అర్థం వాంఛితార్థములు. ఏ కోరిక మనకి తీరితే మనం అభ్యుదయ పదంలో వెడతామో అటువంటి కోరిక తీరాలి. ఎందుకని అంటే పిల్లవాడికి తెలియక తన ఆరోగ్యం పాడయ్యేటటువంటి పదార్థాన్ని కూడా తినడానికి సిద్ధపడతాడు. కానీ పరమ ప్రేమాస్పద అయినటువంటి అమ్మ పిల్లవాడికి అది పెట్టదు. పిల్లవాడికి అది పెట్టలేదు కాబట్టి అమ్మకి పిల్లవాడి మీద కోపం ఉందని అది అనర్థం కాదు. యథార్థమునకు పిల్లల్ని అమ్మకన్నా ప్రేమించేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ అమ్మ పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే ఒక్కటే కారణం, పిల్లవాడు ఆరోగ్యంతో ఉండాలని. కాబట్టి భగవంతుడు కూడా ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విషయాన్ని అడిగినా మనకి ఇవ్వడు. మనం అమాయకంగా అడిగితే ఆయన ఇవ్వలేదని చెప్పి చిన్నబుచ్చుకుని ఆయన మీద క్రోధం పెట్టుకుంటే వచ్చేది ఉంది. ఆయన మనకి దానిని ఎందుకు ఇవ్వలేదు అని సహృదయంతో అర్థం చేసుకోవాలి. అమ్మ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వస్తువుని పసిపిల్లవాడికి ఇవ్వకుండా ఎలా బిడ్డల్ని కాపాడుకుంటుందో, తండ్రి కొన్ని కొన్ని వస్తువులు బిడ్డడికి అందకుండా చేసి బిడ్డల్ని ఎలా రక్షించుకుంటాడో, అలా భగవంతుడు కూడా మనం కోరినా కొన్ని కోరికలు తీర్చడానికి ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడడు అంటే ఆ కోనాదము సంభవించే అవకాశం ఉంటుంది. అమ్మ కత్తిపీటతో కూరలు తరుగుతూ ఉంటుంది. పసిపిల్లవాడు వెళ్ళి ఆ కత్తిపీట తీసుకుని ఆడుకుంటానని ఆ కత్తిపీట ఇమ్మని అడుగుతాడు. అమ్మ ఇవ్వదు. పిల్లవాడు ఏడుస్తాడు, అయినా అమ్మ ఇవ్వదు. ఏదో బ్రతిమాలి బామాలి వేరొక వస్తువు ఇచ్చి ఏమారుస్తుంది తప్ప ఆ వస్తువుని మాత్రం అమ్మ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే ఇవ్వకూడదని కాదు. కత్తిపీట ఇచ్చి ముద్దు చేసి ఆడుకోమంటే ఏదో ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయల వారు. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా పిల్లవాడు కదా లేక పుట్టాడు ఏడుస్తున్నాడని చెప్పి అమ్మవాడికి కత్తిపీట ఇస్తే వాడు ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు. వాడికి ఏది ఇవ్వకూడదో అది అమ్మ ఇవ్వదు. వాడు అడగకపోయినా, వాడు తీసుకోవడానికి ఇష్టపడకపోయినా, వాడి అభ్యున్నతికి ఏది అవసరమో అది అమ్మ ఇచ్చి తీరుతుంది. ఉదాహరణకి వాడికి ఒంట్లో బాగుండకపోతే చేదుగా ఉందని వాడు ఔషధం తీసుకోవడానికి ఇష్టపడడం, కానీ అమ్మ బలవంతంగా ఔషధం పడుతుంది. అమ్మ పిల్లవాడికి చేదుగా ఉన్న ఔషధం పట్టి ఏడిపించడం ఉద్దేశ్యం కాదు. ఔషధం చేదుగా ఉన్నా అప్పటికి ఏడిచినా అది వాడి జీవితం అభ్యున్నతి పథంలో వెళ్ళడానికి, వాడు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమవుతుంది. ఏది వాడికి అవసరమో అమ్మకి తెలుసు. వాడికి ఏం తెలుసు? అది భగవంతుడి విషయంలో కూడా నిజమైనటువంటి భక్తి యందు ఉండవలసిన పూనిక. ఒకటి మనకు అందలేదనుకోండి, ఈశ్వరుడు దానికి మనకి ఎందుకు అందించలేదు, అది బహుశಃ అందితే నేను పాడవుతానేమో అందుకు ఈశ్వరుడు ఇవ్వలేదు అని అనుకున్నవాడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలడు తప్ప, నేను ఏది అనుకున్నానో అదే నాకు జరిగి తీరాలి అని హఠం చెయ్యడం మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వం హద్దులేనితనానికి వెళ్ళిపోతే అది భగవంతుడి వరకు మౌఢ్యానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నేను అనుకున్నది జరగలేదు కనుక నేను అసలు భగవంతుడిని పూజించవలసిన అవసరం ఏముంది అంటే, నువ్వు అనుకున్నవన్నీ ఇచ్చేయడానికి ఆయన ఏమైనా నీ ఇంటి పాలేరా? నీ అభ్యున్నతి గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నటువంటి వాడు కాడా? ఆ ప్రేమ భావన అర్థం చేసుకున్ననాడు భగవంతుడు కొన్ని ఇవ్వకపోవడం కూడా మన ప్రయోజనం కొరకే, భగవంతుడు కొన్నిటిని ఇవ్వడం కూడా మన ప్రయోజనం కొరకే. ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్ని ఎదుర్కోవడంలో, ఆ కష్టాన్ని అధిగమించడంలో మనిషి ఒక గొప్ప అనుభవాన్ని సాధిస్తాడు. ఒక్కొక్క అనుభవాన్ని ఇవ్వడానికి, జీవితంలో రాటు తేలి నిలబడడానికి ఈశ్వరుడు అటువంటి అనుభవాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి తప్ప, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మ క్షయమైందనుకోవాలి తప్ప భగవంతుని యందు వ్యతిరేక భావాన్ని పెట్టుకోకూడదు. అందుకే పెద్దలు ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తారు, అది వాంఛితార్థప్రదాయిని అన్న మాట వాడుతూ ఉంటారు. భారతం కూడా ఎటువంటిది అంటే
ఎవరైతే భాగవతాన్ని బాగా పట్టుకుంటారో అటువంటి వారికి ఏ కోర్కెలు తీరడం అవసరమో అటువంటి కోర్కెలను భారతము తీర్చగలదు. అంటే అది ఒక దైవస్వరూపం భారతం. అంత గొప్ప గ్రంథము అని ముందు దాని యొక్క పరిచయాన్ని చేసి దాని వైశిష్ట్యాన్ని దాని గొప్పతనాన్ని చెప్పి మహాభారత ప్రవచనాన్ని ప్రారంభం చేశాడు. మనం ఈసారి చేస్తున్నటువంటి ప్రవచనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి సంబంధంగా భారతంలో ఉన్న సన్నివేశాల్ని పరిశీలిస్తున్నాం కనుక వ్యాసుడి గురించి పరిశీలనం చేస్తున్నాం కాబట్టి మహాభారతంలో వ్యాసుడు ఎక్కడ కనపడతాడో అక్కడ ప్రారంభం చేయవలసి ఉంటుంది. వైశంపాయనుడు భారతాన్ని ప్రవచనం చేస్తూ వ్యాసుడు అసలు ఎలా ఆవిర్భవించాడు, వ్యాసుడు ఈ లోకంలోకి రావడానికి కారణమేమిటి, ఆయన ఎలా ఆవిర్భవించాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. నేను ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు కొంచెం అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో వినవలసి ఉంటుంది. నేను ఈ మాట అన్నప్పుడు పరమ ప్రేమతో మాట్లాడుతున్నాను అని గుర్తించాలి. ఎందుకని అంటే ప్రపంచంలో ప్రతి విషయం మనకి ఎలా తెలుసో, మనకి అనుభవంలో ఎలా ఉందో అలాగే జరగాలి అని సిద్ధాంతం చెయ్యకూడదు. ఎందుకని అంటే నేను అన్నం తింటాను, ఒక పంది అశుద్ధం తింటుంది, ఆవు గడ్డి తింటుంది, కోడి మట్టిలో కాళ్లతో కిలికి పురుగులు తింటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆహారం, దేని ఆహారం దాందే. నాకు అన్నం ఎంత పవిత్రమో ఆవుకి గడ్డి అంత పవిత్రం, కోడికి అది తినేటటువంటి కీటకములు దానికి అంత పవిత్రం. దేని ఆహారం దాంది. నా ఆహారం పరిశుద్ధం, ఆ ఆహారం అపరిశుద్ధం అని విమర్శ చేసేటటువంటి అధికారం నాకు ఉండదు. దాని ఆహారం దాంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని పరిశీలించాలి. లోకంలో భిన్నత్వం అని ఉంటుంది. సృష్టి అన్ని వేళలా ఒక్కలా జరగదు, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఆవిర్భవిస్తుంది. చిన్నప్పుడు మీరు జీవశాస్త్రంలో చదివి ఉంటారు. ఒక్కొక్క ప్రాణి తన శరీరంలోంచే విడిపోయి 1, 2, 2, 4, 4, 8 ప్రాణులుగా మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాణులు గుడ్డు పెట్టి పొదిగి పిల్లని తయారు చేస్తాయి, కొన్ని పిల్లల్ని పెడతాయి, కొన్ని బహుసంతానాన్ని కని తన సంతానాన్ని తానే తినేస్తాయి. క్రూర మృగాలు చిదిరి 1, 2 బతుకుతూ ఉంటాయి. కొన్నిటికి సంతానాన్ని పొందినప్పుడు అసలు కన్నులు కనపడే అవకాశం ఉండదు. అప్పుడు అది హింసకు దారితీస్తుంది. సంతానం విషయంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయం ఉంటుంది. భగవంతుడు సృష్టి చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఆయన కూడా మనమందరం ఎలా జన్మిస్తున్నామో అలాగే జన్మింప చెయ్యాలని సిద్ధాంతమే ఉండదు. భగవంతుడు చేసేటటువంటి చేష్టితముల వెనక పరమ పవిత్రమైనటువంటి ఉద్దేశ్యములుంటాయి. అందులో ప్రధానమైన ఉద్దేశ్యం ఎప్పుడు ఏమిటుంటుందంటే లోకమునకు హితం చెయ్యడం, అందరికీ ఏదో ఒక మంచి విషయాన్ని అందించడం ప్రధానమైన ఉద్దేశ్యంగా ఉంటుంది. అందుకే భారతంలో కొన్ని ఘట్టాలు చదివినప్పుడు దాని యందు అంతరార్థం తెలుసుకోకుండా యథాప్రకారంగా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాచ్యార్థంతో చదివారనుకోండి, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే కొద్దిగా ఎబ్బెట్టుగా, ఇది ఇలా ఉండేమిటి, ఇలా పొసగుతుందా, ఇలా ఉంటే గౌరవించడం సాధ్యం అవుతుందా అన్నట్టుగా ఉంటాయి. కానీ తొందరపడి నిర్ణయాలకి రాకూడదు. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని పరిశీలించవలసి ఉంటుంది. పరిశీలించిన తరువాత అందులో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం అందుతుంది. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఏదైనా ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు నిష్పక్షపాతంగా చదవాలి. అసలు ముందే దాని మీద ఒక తీర్పుకొచ్చి చదవకూడదు. అసలు పుస్తకం చదవడం ఏమిటి? జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే పక్షపాత బుద్ధి ఉండకూడదు. ఏదో నేను ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, నాతో పరిచయం లేని వ్యక్తి వచ్చి ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, నేను ఆయన్ని చూడగానే ఏమిటో అంత ఎత్తుగా ఉన్నాడు, అంత లావుగా ఉన్నాడు, చాలా నల్లగా ఉన్నాడు, మనిషిని చూస్తే భయం వేస్తోంది, నేను ఆదమరిచి నిద్రపోతే నా పెట్టెట్టుకెళ్ళిపోతాడో ఏమిటో అని ముందే భావన చేయకూడదు. ఆయనతో ఒక అరగంట మాట్లాడిన తరువాత నా జీవితంలో ఇటువంటి వ్యక్తి ఒక 20 సంవత్సరాల క్రితం తారసపడి ఉంటే నా జీవితం ఇంకొకలా ఉండేది అని మనకు అనిపించవచ్చు. అందరూ పైకి కనపడినట్టుగా ఉండాలనేం లేదు. ఎవరైనా ఒక వ్యక్తి ముందు జీవితంలో తటస్థపడగానే పక్షపాతంతో నిర్ణయం చెయ్యకూడదు.
కొంత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవంతో ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఏమీ తెలియకుండానే మనకి నచ్చింది నచ్చలేదు అని పక్షపాత బుద్ధితో నిర్ణయాలు చెయ్యకూడదు. అందున గ్రంథం విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. భారతాది ఇతిహాసముల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శ్రీరామాయణం ఉన్నంత తేలికగా అర్థం అవ్వడానికి వీలుగా కొన్ని ఘట్టాలు ఉండవు. ఆ ఘట్టాలు అర్థం చేసుకోవాలి అంటే చాలా ధర్మసూక్ష్మ పరిశీలన అర్థమవుతుంది. నేను ఇవాళ ఒక ఘట్టాన్ని ప్రస్తావన చేసే ముందు ఇంత ఉపోద్ఘాతాన్ని మీకు చెప్పాను అంటే దీని వెనక ఏదో ఉండి ఉంటుంది అని మీకు అర్థమయ్యి ఉండాలి కదూ. కాబట్టి ఇప్పుడు వ్యాస జననాన్ని ప్రస్తావన చేస్తాను. వ్యాసుడు అసలు ఎలా జన్మించాడు, వ్యాసుని జన్మ వెనకాతల ఉన్నటువంటి గొప్ప మలుపు ఎటువంటిది అన్నది పరిశీలనం చెయ్యండి. ముందు కథాభాగంగా వినండి, అందులో ఉన్నటువంటి విశేషాన్ని మీకు నేను తర్వాత వివరణ చేస్తాను. ఆ భారత ప్రవచనం చేస్తున్నటువంటి వైశంపాయనుడు వ్యాసజననం గురించి చెప్తూ ఒక మాట అంటాడు. గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువ్రతుడై తీర్థయాత్ర చనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింకనియే అయ్యమునా నది ఓడరేవునన్. ఒకానొకప్పుడు పరాశర మహర్షి అనబడేటటువంటి ఒక మహానుభావుడు తీర్థయాత్రకి బయలుదేరాడు. బయలుదేరినది తీర్థయాత్రకి బయలుదేరుతున్నారు అంటేనే భగవద్దర్శనాభిలాషులై క్షేత్రముల యందు పర్యటిస్తారు కాబట్టి సత్వగుణంతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సువ్రతుడై ఆయన మంచి వ్రతములను అనుష్ఠానం చేస్తూ ఆయా ప్రాంతములకు వెళ్ళినప్పుడు దర్శించవలసినటువంటి దేవతామూర్తులను దర్శనం చేస్తూ అక్కడ చెయ్యవలసినటువంటి మంచి పనులు చేస్తూ ఏదో అక్కడ ఉన్నప్పుడు జపం చేసుకుంటూ మంచి గ్రంథములను పరిశీలిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ తాను 10 మందికి భారం కాకుండా ఉండేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగి ఉండడం సువ్రతము. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాల్టి రోజున ఒక వెర్రిపోకడ బయలుదేరింది. కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తున్నారనుకోండి, అటుగా ఎదురుగుండా పడవలో వచ్చి కొంతమంది చలనచిత్రంగా అంటే కదులుతున్నటువంటి చిత్రంగాను, కొంతమంది నిశ్చల చిత్రంగాను, అందులో సెల్ ఫోన్లు వచ్చాక ఈ దరిద్రం మరీ ఎక్కువైపోయింది, ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబాలతో కలిసి నదిలో స్నానం చేస్తున్నప్పుడు అలా ఎదురుగుండా ఎవరో తెలియనటువంటి వాళ్ళు అలా తీయడం ఎంతవరకు భావ్యంగా ఉంటుంది, యువతల వాళ్ళకి అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. నువ్వు వెళ్ళినది కాశీపట్టణానికి అయినప్పుడు నువ్వు స్నానం చేశావా చెయ్యలేదా పక్కన పెట్టు. స్నానం చేసేటటువంటి వాళ్ళ బుద్ధి యందు వ్యగ్రత కలగకుండా నువ్వు ప్రవర్తించాలి. నువ్వు ప్రశాంతంగా ఉండడం కాదు, అవతలవాడు ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రవర్తించడం సువ్రతం. దాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు. నువ్వు ఎక్కడ ఉండు, నీ వలన ప్రశాంతత కలగాలి. నువ్వు ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నావు, దాని వలన కుటుంబం ప్రశాంతత పొందాలి. ప్రశాంతత అంటే ఆయన ఉన్నారు, ఆయన ఉండగా నాకు బెంగేమిటి అని నా భార్య అనుకోవాలి. నాన్నగారు ఉన్నారు, నాన్నగారు ఉండగా బెంగెద్దుకు అని నా బిడ్డలు అనుకోవాలి. నేను ఒక ఇంట్లో ఉన్నాను అనుకోండి, నా చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఉన్నారు పెద్దవారు, ఏం పర్వాలేదు అనుకోవాలి. నేను ఒక వీధిలో ఉంటే వీధి వాళ్ళు సంతోషించాలి, ఒక ఊరంతా సంతోషించాలి ఆయన మా ఊరివారని. చివరికి రాష్ట్రం సంతోషించాలి, చివరికి దేశమే సంతోషించాలి. నువ్వు ఎదగగలిగితే అటువంటి మహానుభావుడు మేం బ్రతికిన కాలంలో ఆయన బ్రతికి మాతో పాటు సమకాలీనుడయ్యాడని యావత్ ప్రపంచము సంతోషించగలగాలి. అది కేవలము గ్రంథ పఠనము వలన రాదు, నడవడి వలన వస్తుంది. ఒక వ్యక్తి ప్రవర్తన చేత వస్తుంది తప్ప ఆయన ఎంత చదువుకున్నాడు అన్నదాని వలన రాదు. అందుకే చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రాముడు. ఒక మనిషి మంచివాడా కాడా అంటే ఆయన ఎంత చదువుకున్నాడు, ఎన్ని ఉపన్యాసాలు చెప్పాడని చూడరు, ఆయన నడవడి ఎలా ఉంటుంది, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన జీవితం ఏ మార్గంలో విడుతూ ఉంటుంది, ఇది పరిశీలనం చేసి గౌరవాన్ని ఇస్తారు తప్ప కృతకంగా ఏదో ఇంత చదువుకున్నాడని ఇచ్చినా
అది అన్ని వేళలా నిలబడేటటువంటి కీర్తి కాదు. సువ్రతుడయి అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాడు. ప్రత్యేకించి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనకి మనంగా పరిశీలనం చేసుకోవలసినటువంటి ప్రధాన విషయం కామక్రోధములకు వశం కాకుండా ఉండాలి. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధ కామం అని అనుకోకండి. పిచ్చి కోరికలు, అర్థం లేని కోరికలు. అది వెంకటాచలం వెళ్ళినా కూడా జిహ్వచాపల్యం కొద్దీ అక్కడికి వెళ్ళినా కూడా 2 రోజుల్లో ఎన్ని రకాల ఆహారాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి ఏం తిందాం. ఎంత భోగవంతమైనటువంటి జీవితం గడపడానికి వీలుగా ఎక్కడ మనం బస చెయ్యొచ్చు, ఎన్ని వాహనాల మీద తిరగచ్చు. అది కాదు. అక్కడ నువ్వు త్యాగబుద్ధితో ప్రవర్తించాలి. నీకు 10 మందితో పాటు భాగవతులకి ప్రసాదంగా పెడుతున్న చోటుకి వెళ్ళి అది తిని నువ్వు నిలబడగలగాలి. నలుగురితో కలిసి ఒక నదిలో స్నానం చెయ్యగలగాలి. 10 మందితో కలిసి ఒక వరుస క్రమంలో భగవద్దర్శనానికి నువ్వు వెళ్ళగలగాలి. అంతేకాని అక్కడికి వెళ్ళిన తరువాత కూడా అనేకమైన కోరికలు, అందరి మీద కోపాలు పెట్టుకుంటే అది నీ ఒక్కడితో పోదు. నీ ప్రవర్తన మిగిలిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే సువ్రతుడయి యాత్రకి వెళ్ళడం అత్యంత ప్రధానం. ఆ తర్వాత వెళ్ళిన తరువాత చెయ్యవలసినటువంటి కర్మాదులను శ్రద్ధాభక్తులతో అనుష్ఠించాలి. పరాశర మహర్షి అలా వెడుతున్నారు. ఇక్కడ మీరొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. పరాశరుడు తనంత తానుగా మహాజ్ఞాని, తపోనిధి. అటువంటి వాడు ఇంత జాగ్రత్తగా కర్మాచరణం చేస్తున్నాడు. పైగా ఆయన గత మద మత్సరుండు. అసలు కొన్ని వేల టన్నుల బరువున్న మాట తీసుకొచ్చి అక్కడ వేసేశారు. ఆయనకి మదము లేదు అంటే అహంకారము లేదు, మత్సరము లేదు అంటే ఇంకొకళ్ళ ఎద్దు దోషములను ఎంచేటటువంటి అసూయాగ్రస్తమైనటువంటి బుద్ధి లేదు. ఈ 2 లేని వాడికి అసలు పాప బుద్ధి ఉండదు. మీరు నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో. నాకు పిచ్చి వ్యామోహం ఉందనుకోండి, ప్రేమ ఉండడం తప్పు కాదు. నా కొడుకు వాడు వృద్ధిలోకి రావాలి, ఆ ప్రేమ ఉండడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ అర్థం లేని వ్యామోహం ఒకటి ఉందనుకోండి, వాడి పిల్లలు, వాడి మనవలు, వాడి మునిమనవలు వాళ్ళందరూ సంతోషంగా బతికేయాలి. కాబట్టి నేను దారి తప్పి ఎన్ని కోట్లైనా సంపాదిస్తా. ఎందుకది ఏం చేస్తుంది కింద వాళ్ళని? కష్టపడి వాడు జీవితంలో వృద్ధిలోకి రావడానికి వాడికి కావలసిన చదువుని సంస్కారాన్ని వాడు వృద్ధిలోకి వస్తాడు తప్ప, నువ్వు వాడు కష్టపడవలసిన అవసరం లేకుండా కోట్లు పట్టుకెళ్ళిస్తే నీ వృద్ధాప్యంలో నీ చింతకి వాడే కారణం అవుతాడు. సకల వ్యసనములు వాడికి ఏర్పడతాయి. అది విపరీతమైనటువంటి అనురాగం పాపం చేయిస్తుంది. అమ్మో నన్ను నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలి. ఆ పిచ్చి ప్రేమ ఏం చేస్తుందంటే పాపములు చేయిస్తుంది. కానీ ప్రేమ ధర్మము చేత కట్టుబడిపోయిందనుకోండి, ధార్మికంగా తాను చేయవలసింది చేస్తాడు. అప్పుడు అది కర్తవ్యం అవుతుంది. నేను చదివించవలసింది చదివించానా లేదా? వాడి ముందు ఎప్పుడూ నేను దోషభూయిష్టంగా కాకుండా ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించానా లేదా? వాడికి ధర్మం గురించి చెప్పానా లేదా? వాడు అందుకోలేకపోతే వాడి కర్మ. నేను వాడికి ఎప్పుడూ తప్పు చేయలేదుగా, నేను వాడికి తక్కువ చేయలేదుగా. వాడు ధార్మికంగా బ్రతకడానికి కావలసినవి అందించానుగా. నీ కర్తవ్యం నువ్వు చేశావా లేదా? అది నీ శాంతికి కారణం. అవతల వాడిని పైకెత్తడం నీ చేతిలో ఉందా? వాడు కూడా సహకరించాలి. నేను చెయ్యవలసింది చేశానా లేదా? అది ప్రధానం. ఆ కర్తవ్యత నిష్ట ఉండాలి దేంట్లోనైనా. కాబట్టి ఆయన గతమదమత్సరుండు. ఆయనకి రాగద్వేషాలేం లేవు. లేనప్పుడు కోపం ఉంటే పాపం చేస్తాడు, పిచ్చి ప్రేమ ఉంటే పాపం చేయాలి. నాకు ఎవరి మీదో కోపం పెరిగిపోయింది అనుకోండి, అదుపు చేసుకోలేకపోయాను అనుకోండి, అది ఆరోగ్యవంతమైన కోపం కాదనుకోండి, వాడు దారి తప్పకుండా బుద్ధి ఎంతవరకు చెప్పాలో అంతవరకే. అంతేకాని దాటిపోయింది అనుకోండి ఆ క్రోధం, అప్పుడు ఆ క్రోధంలో నేను ఏం చేసేస్తానో నాకే తెలియదు, అప్పుడు పాపం చేస్తాను. అందుకే మాత్సర్యమున్నదే అసూయలోంచి వచ్చేసేటటువంటి దుర్గుణములు పెరిగిపోకుండా తనని తాను నియంత్రించుకోవాలి. అందుకు భారతం చదువుకోమన్నారు. భారతం చదువుకోవడం అంటే ఏదో ఒక కథ నేర్చుకోండి కాదు, జీవితంలో బ్రతకడం ఎలాగో నేర్పడానికి ఇచ్చాడు వ్యాస భగవానుడు. కాబట్టి ఆయన గతమదమత్సరుండు. ఆయనకి పాపకర్మ చెయ్యాలన్న ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? పైగా సువృతుడై తీర్థయాత్ర చనువాడు, తీర్థయాత్ర కోసమని బయలుదేరాడు. అటువంటి వాడు యమునా నదీ తీరమునకు వెళ్ళాడు. ఆ యమునా నదిని దాటాలి. ఆయన దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి.
అక్కడ ఒక తలోదరి కనపడింది అన్నారు నన్నయ్య గారు. ఎంత గొప్ప మాట వేసేశారు. తలోదరి అంటే శుష్కించిపోయినటువంటి కడుపు ఉన్నది అని అర్థం. అటువంటి స్త్రీ పడవ నడుపుతోంది. ఆమె ఎవరైనా యమునా నది దాటవలసి వస్తే ఏదో బాడుగ బుచ్చుకొని వారిని అందులో ఎక్కించుకొని ఆ పడవ నడుపుతూ తీసుకెళ్లి ఆవలి ఒడ్డున చేరుస్తూ ఉంటుంది ఏకవస్త్రం. అటువంటిది ఆ పడవ నడుపుతూ అక్కడ ఉన్నది. ఈయన ఆమెని చూశాడు. పద్యంలో ఉన్నటువంటి విశేషాన్ని మీరు గమనించుంటారు. కేవలం యమునా నదిని దాటడానికి ఆమెను ప్రార్థన చేస్తున్నాడు లేదా ఆమెను అభ్యర్థించాడు అని లేదు. ఆమెను చూశాడు ఆయన. చూసి ఆమె యందు తమకమును పొందాడు. ఇంకంతకన్నా వర్ణన అనవసరం. అది మీరు భారతం చదువుకున్నా మీరు చదువుకోవచ్చు. ఆమె యందు తమక బుద్ధిని పొందాడు. అంటే అంత పరాశర మహర్షి అంత చటుక్కుని ఎలా జారిపోయాడు అసలు. అందుకే నేను చెప్పా, జాగ్రత్త సుమా వినేటప్పుడు అనడానికి కారణం అది. ఆమె యందు తమకమును పొందినవాడు ఆమె యమునా నదిని దాటిస్తున్నప్పుడు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆమెకు వ్యక్తం చేశాడు. నేను నిన్ను పొందాలనుకుంటున్నాను అని ఆమెతో ప్రస్తావన చేశాడు. ఆమె అంది, తనువు మీన్ పొలవల్సు జాలరిదాన అట్లునుగాక ఏ ననగా కన్యక కన్యకావ్రతం అంతరించిన ఎట్లు మజ్జనకు నింటికి పోవనేత్తు ప్రసాద బుద్ధి యొనర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగు అట్లగా. ఆమె అంది, అనగా పాపములు లేనివాడా నీకు ఇటువంటి ఆలోచన కలగచ్చా అన్నది అందులో ఒక అంతర్లీనమైనటువంటి హెచ్చరిక. ఓ పాపబుద్ధి లేనివాడా, పాపములు లేనివాడా, నువ్వు ఇటువంటి కోర్కె వెళ్ళబుచ్చావు కదా. అసలు నా శరీరంలోంచి చేపల కంపొస్తుంది యోజనం దూరం. అంత దుర్వాసన నా శరీరం నుంచి వస్తుంటే నీకు నా శరీరమునందు ఎలా అనురక్తి కలిగింది? 2, నేను కన్యకను. కన్యక అన్న మాటలో ఒక పవిత్రత ఉంది. ఆమెను తల్లిదండ్రులు కన్యగానే భర్తకి దానం చేస్తారు. ఆయన వలన సంతానాన్ని పొందుతుంది. కన్యకా వ్రతము, ఆమెని కన్యగానే తండ్రి దానం చెయ్యాలని కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా జీవితంలో కోరుకునేది ఏది అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డని కన్యగా వరుడికి దానం చెయ్యాలి, అంతకన్నా వ్యాఖ్యానం అక్కర్లేదు అని కోరుకుంటాడు. మా తండ్రి కూడా అలా కోరుకుంటాడుగా. నేను జాలరి పిల్లనయ్యి ఉండవచ్చు, కానీ సంస్కారమునకు సంబంధించినంత వరకు మాకు కూడా అటువంటి నియమం ఉందిగా. మా తండ్రికి మాత్రం అటువంటి కోరిక ఉండదా? మా తండ్రి నన్ను కన్యగా దానం చెయ్యాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు వ్యక్తం చేసినటువంటి కోరిక వలన నా కన్యాత్వము భంగమైతే నేను వెళ్ళి మా నాన్నగారి దగ్గర నిలబడితే మా నాన్నగారు తెలియక నన్ను వేరొక వరుడికిచ్చి దానం చేస్తే నేను మొట్టమొదట నన్ను పెంచినటువంటి తండ్రి పట్ల ద్రోహబుద్ధితో ప్రవర్తించదానయ్యానా కాదా? నాకు పాపం వచ్చిందా? నీకు పాపములు లేవు, నాకు పాపం అంటగడతావా? ఎంత గొప్ప ప్రశ్న వేసిందండి ఆవిడ అందులో. అనగా నేను నా కన్యాత్వాన్ని ఎలా విడిచిపెడతాను? 2, నేను నా ఇంటికి వెళ్ళి ఇది దాచినా నా తండ్రి తెలియక నన్ను కన్యాదానం చేస్తే అప్పుడు భర్తృద్రోహం కాదా? కాబట్టి నేను అడిగిన 2 ప్రశ్నలకి నువ్వు జవాబు ధర్మ సమన్వయం అయితే దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించవచ్చు. ఆమె మాట్లాడిన మాట నిజంగా ఎంత గంభీరమైన మాట మాట్లాడిందండి. ఒంట్లోంచి ఆ చేపల కంపు వస్తోందేమో, జాలరి పిల్లగా కనపడుతోందేమో, కానీ ఆమెకు ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో ఆమె వేసినటువంటి ప్రశ్న చెప్తోంది. ఆయన అన్నాడు, నువ్వు జాలరి పిల్లవి కావు, నేను నా దివ్య దృష్టితో పరిశీలించాను. నువ్వు మహానుభావుడైనటువంటి ఒక చక్రవర్తి యొక్క కుమార్తెవి, కాబట్టి నీ యందు నాకు అనురక్తి కలిగింది. నీ కన్యాత్వము భంగము పొందకుండా నేను నీకు వరం ఇస్తాను. కాబట్టి నువ్వు ద్రోహం చేయడం, పాపం చెయ్యడం అనేటటువంటివి నీ యందు అన్వయము కావు. ఆమె అంది, మరి ఇది యమునా నది మధ్యలో ఉన్నటువంటి ద్వీపం, ఒక ఇసుక తిన్నె.
సమస్త ప్రాణులు చూస్తుంటాయిగా యమునా నదిలో ఈ ద్వీపంలో. అంటే కామాతురాణం న భయం న లజ్జ, ఇదే ప్రవర్తించవలసిన విధానం. ఆయన అన్నాడు, ఈ యమునా నదిలో కాదు, పైన తిరుగుతున్న ప్రాణులకు కూడా కనపడకుండా నేను చీకట్లను పొగమంచు చేత సృష్టిస్తాను నా తపశ్శక్తితో అని పొగమంచుని సృష్టించి చీకట్లను సృష్టించాడు. దాని వలన వారిద్దరే తప్ప అన్యులకు కనపడరు. అంతవరకు అర్థమైతే చాలు, ఇంకా అంతకన్నా వివరంగా అందులో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు వారిద్దరి కలయిక వలన సద్యోగర్భంబున అహిమద్యుతి తేజుండు వేదమయుండు అఖిల మునీంద్రాద్యుడు వేదవ్యాసుండు ఉద్య జ్ఞానంబుతోడ నుదితుండయ్యన్.